వెల్కమ్ టు స్కూల్ ఆఫ్ డ్రీమ్ స్కిల్స్. ఈ సెషన్లో నేను డెకోపేజ్ ఆన్ టెక్స్టైల్ డెకోపేజ్ చెప్తున్నాను. టెక్స్టైల్ డెకోపేజ్లో డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. ఈ సెషన్లో నేను జూట్ పౌచ్ మీద ఎలా చేయాలో చూపిస్తాను. ఇది చిన్న జూట్ పౌచ్. దీంట్లో ఏంటంటే మనం ఏదైనా గిఫ్ట్ హ్యాంపర్స్, చాక్లెట్స్, రిటర్న్ గిఫ్ట్స్కి ఇవ్వడానికి కూడా చాలా బాగుంటుంది. ప్లెయిన్గా ఇవ్వకుండా మన డెకోపేజ్ వాళ్ళ అవసరానికి తగ్గట్టు ఏ థీమ్ పార్టీ ఉంటే ఆ థీమ్ పార్టీ మనం పెయింటింగ్ చేయించాలంటే చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది. కాబట్టి డెకోపేజ్ చేసేసి మనం ఆర్డర్స్ కూడా సప్లై చేయొచ్చు. డెకోపేజ్ చేసి మనం గిఫ్ట్గా కూడా ఇవ్వచ్చు. ఇంకా సోప్స్ కూడా పెట్టవచ్చు. నెక్స్ట్ మనకు కావాల్సింది డెకోపేజ్ నాప్కిన్. ఈ నాప్కిన్ నేను ఈరోజు కేక్ థీమ్ తీసుకున్నాను. దీని ఏంటంటే ఈ నాప్కిన్లో మనకి డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ డిజైన్తో ఉంటాయి కేక్స్, ఈ ఇమేజెస్. వీటిలో మనకు కావాల్సినట్టు మన పౌచ్కి సూట్ అయినట్టు ఏది సూట్ అవుతుందని మనం సెలెక్ట్ చేసుకుని దాన్ని తీసుకుని మనం వాడుకుంటాం. ఇప్పుడు దీనిలో నేను ఇప్పుడు ఈ ఇమేజ్ తీసుకుంటున్నాను, పర్టికులర్గా ఈ ఇమేజ్. ఇప్పుడు మనం ఈ డిజైన్ కట్ చేసుకుందాం. మరి ఎడ్జెస్ కాకుండా కొంచెం గ్యాప్ ఉంచి కట్ చేసుకోవాలి. ఈ నాప్కిన్ ఏంటంటే కొంచెం థిక్గా ఉంది, ఎందుకంటే ఇది నేను ఒరిజినల్ డెకోపేజ్ నాప్కిన్ వాడలేదు. దీన్ని ఏంటంటే నేను మెట్రోకి వెళ్ళినప్పుడు మెట్రోలో దొరికింది నాకు చాలా తక్కువ రేట్లో హ్యాండ్ నాప్కిన్స్ దొరికినాయి, ప్రింటెడ్వి. సో ఏంటంటే ఎకనామికల్గా చేసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది చెప్పి నేను ఇది తీసుకొచ్చాను, వీటితో చేస్తున్నాను. లేదు నాకు ఎక్కువ రేట్ పెట్టొద్దు, జనరల్గా ఒక్కొక్క నాప్కిన్ వచ్చేసి 30 రూపీస్ అలా ఉంటాయి, అంత రేట్ పెట్టొద్దు, నాకు కొంచెం తక్కువలో కావాలి నేను ట్రై చేసుకోవడానికి అని అంటే కనుక మనం ఇలాంటి నాప్కిన్స్ కూడా వాడచ్చు. ఈ నాప్కిన్స్ కూడా వాడుకోవచ్చు, ఎందుకంటే జనరల్గా డెకోపేజ్ నాప్కిన్స్కి 2 ప్లై లేయర్, 3 ప్లై లేయర్స్ అని ఉంటాయి. దీనికి కూడా 2 లేయర్స్ ఉన్నాయి, కాబట్టి ఇవి కూడా మనం వాడుకోవచ్చు. దీనికి జనరల్గా ఒక లేయర్ వచ్చేస్తుంది ఈజీగానే. తర్వాత ఏంటంటే నేను ఎడ్జెస్ కట్ చేశాను కదా, సేమ్ ఇదే కలర్ ఎందుకు తీసుకున్నాను అంటే జూట్ కలర్కి మ్యాచ్ అవుతుంది ఈజీగా అని చెప్పేసి నేను తీసుకున్నాను. బేసిక్గా చేసుకునేదాన్ని, డెకోపేజ్ సింపుల్గా చేసుకునేదాన్ని మనం ఇది చేసుకోవచ్చు. ఈ కలర్ మ్యాచ్ అవుతుంది, బ్లెండింగ్ ఈజీగా చేసేసేయచ్చు. తర్వాత ఎడ్జెస్ అంతా ఒకటే కట్ చేసినట్టుంటే బాగోదు, కాబట్టి బ్లెండింగ్ చేసినా కనిపించదు. అందుకని ఏం చేస్తున్నా అంటే జస్ట్ కొంచెం తడిపి బ్రష్తో, మరి ఎక్కువ పెట్టొద్దు, ఎడ్జెస్ తీసేస్తాను. ఇలా తడిపితే మనకి ఈజీగా కట్ అయిపోతుంది. వాటర్ పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, ఎందుకంటే వాటర్ ఎక్కువ పెట్టేస్తే మనం పిక్చర్ మీదకి వెళ్ళిపోతుంది, స్ప్రెడ్ అయిపోతుంది ఫాస్ట్గా. పేపర్ కదా. ఎడ్జెస్ మొత్తం మనం ఇలా చేసేసుకోవాలి, మొత్తం ఒకటే కట్ చేసినట్టు కాకుండా. పెట్టిన తర్వాత దీని చుట్టూ ఇంకేమన్నా పెడితే బాగుంటుంది అనిపిస్తుంది నాకు. దానికి ఏంటంటే ఏమన్నా చిన్న ఫ్లవర్స్ ఏమైనా యాడ్ చేద్దామో లెటర్స్ అని అనుకుంటున్నాను. సో దానికోసం నేను ఇంకో నాప్కిన్ తీసుకున్నాను. ఇంకో నాప్కిన్ తీసుకొని దీంట్లో ఇక్కడ చిన్న చిన్న ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఈ ఫ్లవర్స్, ఈ లెటర్స్ నేను తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇలా కూడా వాటర్ పెట్టి తీసుకోవచ్చు. ఇందాక నేను చెప్పాను కదా ఆల్రెడీ, ఇది కొంచెం పల్చగా ఉంది నాప్కిన్, అందుకని ఈజీగా వచ్చేస్తుంది. కొంచెం థిక్గా ఉంటే మనం కట్ చేసి బోర్డర్స్ మనం ట్రిమ్మింగ్ చేసుకోవచ్చు. టూ ఫ్లవర్స్ రెడీ అయినాయి. ఇంకా నెక్స్ట్ లెటర్స్ తీసుకుంటాం. ఇప్పుడు మనం యాక్చువల్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. దీనికి ఇందాక ఒక లేయర్ తీసేసాం కదా, ఇంకొక లేయర్ ఉంటుంది 2 ప్లై నాప్కిన్. ఇది కూడా తీసేస్తే చూడండి ఎంత పలుచగా ఉందో షీటు. ఇదేంటంటే దీని మీద స్టిక్ చేసినప్పుడు యాక్చువల్గా దాంట్లో మర్జ్ అయిపోతుంది, ఆ టెక్స్చర్లో, ఫ్యాబ్రిక్ టెక్స్చర్లో మర్జ్ అయిపోయి దాని మీద ఆల్రెడీ ఇన్బిల్ట్ ప్రింట్ వచ్చినట్టు ఉంటుంది, మనం చేసినట్టు ఉండదు. సో ఇప్పుడు దీనికి ఏం చేద్దామంటే మనం ఫస్ట్
ప్రిపేర్ చేసుకోవాలి బ్యాగ్ని. ఎలా అంటే 2 లేయర్స్, ఇది బ్యాగ్ కదా, సో మనకి ఇక్కడ నెట్వర్క్లా ఉంటుంది కాబట్టి ఫ్యాబ్రిక్లో వర్క్ చేసినప్పుడు ఎప్పుడైనా సరే 2 లేయర్స్ ఉన్నప్పుడు మధ్యలో ఒకటి మనం ఏదైనా ప్లాస్టిక్ షీట్ అలాంటిది పెడితే ఏంటంటే ఈ గ్లూస్ అవి వాడతాం కాబట్టి అది బ్యాక్ లేయర్కి స్టిక్ అవ్వకుండా ఉంటుంది బ్యాక్ సైడ్. సో అందుకే నేను ప్లాస్టిక్ షీట్ పెడుతున్నాను ఇప్పుడు మధ్యలో. ఇప్పుడు మనం నాప్కిన్ స్టిక్ చేసుకుందాం. మనం కట్ చేసుకున్న నాప్కిన్స్ ఉన్నాయి కదా వాటిని. అది ఎలా అంటే మనం గ్లూ స్టిక్ చేయడానికి సపరేట్ గ్లూ ఉంటుంది, మాడ్ పాడ్జ్ అని. మన ఫేవరెట్ ఫెవిక్రిల్ బ్రాండ్ వాళ్ళు మాడ్ పాడ్జ్ని కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. దీని ఏంటంటే మనం ఏ సర్ఫేస్ మీదైనా వాడుకోవచ్చు, చాలా యూజర్ ఫ్రెండ్లీ ఉంది. దీన్నే గ్లూగా వాడుకోవచ్చు, దీన్నే సీలర్గా కూడా వాడుకోవచ్చు. మనం వుడ్ మీద, గ్లాస్ మీద, ఫ్యాబ్రిక్ మీద, ఎనీ సర్ఫేస్ మీద మనం దీన్ని వాడుకోవచ్చు. దీన్ని అప్లై చేసుకుందాం. లైట్గా అప్లై చేసి కొంచెం అప్లై చేశాను, ఎందుకంటే ఇది చాలా థిన్గా ఉంటుంది. ఇక్కడ గమ్ ఎంత ప్లేస్ రాయాలి మనకి అంత సరిగా ఐడియా ఉండదు కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే కొంచెం అప్లై చేసేసి అది మనకి ఏ ప్లేస్లో కావాలో ఆ ప్లేస్ సెంటర్లో అప్లై చేసి కొంచెం గ్లూ దాన్ని మనం ఇలా ప్లేస్ చేసేసుకుందాం. తర్వాత ఇప్పుడు గ్లూ తీసుకొని రిమైనింగ్ పార్ట్కి మనం అప్లై చేసుకోవచ్చు. సో ఇది అప్లై చేసినాక మనం చేతితో ప్రెస్ చేయొద్దు, ఎందుకంటే మన చేతికి తడి ఉన్నా గ్లూ ఉన్నా కానీ అది మళ్ళీ దానికి స్టిక్ అయ్యి చిరిగిపోయే ఛాన్స్ ఉంటాయి. స్పాంజ్ పీసెస్ ఉంటాయి కదా, ఇలా రెగ్యులర్గా మనకు దొరికే స్పాంజ్ని పీసెస్ కింద కట్ చేసుకొని దాంతో లైట్గా ప్రెస్ చేయాలి. ఇలా ఈవెన్గా ప్రెస్ అవుతుంది కాబట్టి మన నాప్కిన్ చిరగదు, నీట్గా మెర్జ్ అయిపోతుంది ఫ్యాబ్రిక్లో. ఈ ఫ్లవర్స్ నేను ఇక్కడ అరేంజ్ చేసుకున్నాను. నా టెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అరేంజ్ చేసుకున్నాను నేను. ఇప్పుడు మనం దీన్ని స్టిక్ చేసుకుందాం. ఇదేంటంటే చిన్న చిన్న ఇమేజెస్ కాబట్టి దీన్ని గమ్ రాసి పెట్టి మనకంతా మెస్సీ అవుతుంది. సో గమ్ తీసుకుని డైరెక్ట్గా ప్లేస్లో పెట్టేసి మనం దానిపైన గ్లూ అప్లై చేసేసేయచ్చు ఇలాగా. సో ఏంటంటే అప్పుడు మనం 2 సార్లు గ్లూ వేసి స్టిక్ చేసే పని లేకుండా ఒకసారి సీల్ అయిపోతుంది. 100% మనం ఏం వాష్ చేయం కాబట్టి ఇలా చేసినా సరిపోతుంది అన్నమాట. తర్వాత టెక్స్ట్ ఫస్ట్ 4 సైడ్స్ నుంచి మనం లాక్ చేసేసి సీల్ చేసి తర్వాత సెంటర్లో అప్లై చేసుకుంటే మనకి అది జరిగిపోకుండా ఉంటుంది నాప్కిన్. ఇలా వేసిన తర్వాత దీన్ని కంప్లీట్గా డ్రై చేసేయాలి మనం. ఇది మొత్తం డ్రై అయిపోయిన తర్వాత ఇంకో లేయర్ టాప్ కోటింగ్ వేస్తాం దీనికి. సీల్ వేసి గమ్ ఇది నాప్కిన్ మొత్తం సీల్ అయిపోతుంది, అది ఎక్కడ ఊడిపోకుండా ఉంటుంది అన్నమాట. దీని ఏంటంటే ఇక్కడితో మనం ఆపేయకుండా దీని మీద మనం ఇంకా డిజైన్ వర్క్ కూడా చేసుకోవచ్చు, పెయింట్స్తో కానీ ఇంకా మనం గ్లిటర్స్ వాడచ్చు, స్టోన్స్ వాడచ్చు, ఏదైనా వాడచ్చు మనం. ఈ స్టోన్స్ ఎలా ఉంటాయి, వీటికి డిఫరెంట్ స్పాంజెస్ ఉంటాయి. స్పాంజెస్ ఇందాక నేను జనరల్గా చిన్న స్పాంజ్తో చూపించాను కదా, చిన్న స్పాంజ్ కాకుండా డిఫరెంట్ స్పాంజెస్, డాబర్స్, రోలర్స్ అవి ఉంటాయి. ఎంబ్లిష్మెంట్స్ యాడ్ చేసుకోవచ్చు. ఎలాంటి నాప్కిన్స్, డిఫరెంట్ నాప్కిన్స్ ఎలా వాడుకోవచ్చు, మన ఓన్ నాప్కిన్ మనం ఎలా తయారు చేసుకోవచ్చు, అదంతా నేను ఇంకో వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఏంటంటే నేను దీన్ని 3D అవుట్లైన్ అంటే ఇంకొంచెం డెకరేటివ్గా చేస్తున్నాను. ఇలా మనం సింపుల్గా డిజైన్ చేసుకోవచ్చు.